కలియుగ వైకుంఠం తిరుమల. ఆ ఏడు కొండలవాడి చెంత చేరితే కలిగే అనుభూతే వేరు. అయితే మీరెప్పుడైనా తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర గోడకు వేళ్లాడుతున్న ఆ గడ్డపారను గమనించారా? తిరుమల శ్రీనివాసుడి గడ్డం మీద ఇంత పచ్చకర్పూరం ముద్దను అద్దుతారు. నిత్యం పచ్చకర్పూరం ముద్దను శ్రీనివాసుడి గడ్డం మీద ఎందుకు అద్దుతారో మీకు తెలుసా? శ్రీ మహాలక్ష్మిని తోటలో బంధించి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని తన వెనక పరుగులు పెట్టించుకున్న ఒక మహాభక్తుడి కథ ఇది. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే అపూర్వమైన ప్రేమ, కోపం, వాత్సల్యం కలగలిసిన అనంతాళ్వార్ అద్భుత జీవిత విశేషాలు ఈ వీడియోలో. మరి వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఈ భక్తుడి కథ వినగానే తిరుమల ఆలయంలో ఇప్పటికీ కనబడే ఆ భక్తుడి చిహ్నాలు మీరు చూసారా లేదా అన్నది తప్పకుండా మాకు కమెంట్స్లో చెప్పండి. తిరుమల 4 అక్షరాల ఆ పదం వినబడితేనే చాలు ఏదో అవ్యక్తమైన అనుభూతి, తెలియని భావోద్వేగం కలుగుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా వేలాది మంది ప్రజలు సంచరిస్తున్నా ఎక్కడా రణగొణ ధ్వని అన్న మాటే లేకుండా ఏదో తెలియని ప్రశాంతత. ఆ వెంకటేశ్వరుడి దర్శనం కలగకముందే శ్రీవారి దర్శనానికి వెళుతున్న భక్తులను చూస్తేనే ఏదో తెలియని ఆనందం. అది మాటలకందని అనుభూతి. ఆ తిరుమల మాడవీధుల్లో ఎక్కడ కూర్చున్నా, ఏ మూలన ఉన్నా అలవోకగా చెవుల పడుతున్న శ్రీవారి సంకీర్తనలు వింటూ ఉంటే మరేదో లోకంలో ఉన్నట్టు అనుభూతి చెందని భక్తులుంటారా? ఇది నేనేదో వర్ణన కోసం చెప్పిన మాట కాదు. తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరి మానసిక భావన. కాదంటారా? తిరుమల క్షేత్రం ఎన్నో రహస్యాలకు, మహత్యాలకు, మహిమాన్విత తీర్థాలకే కాదు, ఎంతోమంది భక్తాగ్రేసర్లకు కూడా నిలయం. తిరుమల అనగానే తాళ్లపాక అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, హతీరాం బాబా లాంటి ఎందరో భక్తుల గురించి చెప్పుకోవాలి. అందులో ఒకరు అనంతాళ్వార్. శ్రీవారి కైంకర్యంలో తరించిన భక్తాగ్రేసరుడు శ్రీ అనంతాళ్వార్. వీరినే ఆనందాళ్వార్ అని కూడా పిలుస్తారు. శ్రీ వైష్ణవ భక్తుడు, ఆళ్వారులలో ప్రముఖుడు ఈ అనంతాళ్వార్. అనంతాళ్వార్ ఎంతటి భక్తుడు కాకపోతే ఎప్పుడో శతాబ్దాల క్రితం తిరుమల శ్రీవారి కైంకర్యం నిమిత్తం అతడు వాడిన గడ్డపార ఇప్పటికీ కూడా తిరుమల ఆలయం ప్రధాన ద్వారంలో నుంచి లోపలికి అడుగు పెట్టగానే కుడి చేతి వైపు గోడ మీద మనకు దర్శనమిచ్చి అనంతాళ్వార్ స్వామిని గుర్తు చేస్తుంది. 1053 సంవత్సరంలో జన్మించిన అనంతాళ్వార్ సుమారు 84 సంవత్సరాలు జీవించి తన జీవిత పర్యంతం తిరుమల శ్రీవారి సేవలో పుష్ప కైంకర్యంతో జీవితాన్ని పునీతం చేసుకున్న ధన్యజీవి. పూర్వం తిరుమల కొండ మీద ఎవ్వరూ నివాసం ఉండేవారు కాదు. కొండ ప్రాంతం కావడమే కాదు, కొండ మీద క్రూర మృగాల సంచారం అధికంగా ఉండడం, జనసంచారం లేకపోవడం, దిగువ ప్రాంతం నుంచి కొండ మీదకు వెళ్ళడానికి ఏ విధమైన సదుపాయం లేకపోవడం, కొండ మీద నివాసానికి తగిన యోగ్యత లేకపోవడం, ఇలా వివిధ కారణాల వల్ల కొండ మీద ఎవ్వరూ నివాసం ఉండేవారు కాదు. ఆలయ అర్చకులు కూడా కొండ క్రింద నుండి తిరుమలకు వెళ్ళి అర్చనాదులు చేసుకుని మళ్ళీ కిందకు వచ్చేసేవారు. దాంతో కొండ మీద ఉండేవారు చాలా తక్కువగా ఉండేవారు. అయితే అలాంటి పరిస్థితుల్లో కొండ మీద శ్రీవారి అర్చనాదులు, ఇతరత్రా అన్ని సేవలు ఒక క్రమ పద్ధతిలో పెట్టాలని భావించారు శ్రీ రామానుజాచార్యుల వారు. ఆ సమయంలో భగవద్ రామానుజాచార్యుల వారు శ్రీరంగ క్షేత్రంలో ఉండేవారు. తిరుమలలో అన్ని కార్యక్రమాలు ఒక క్రమ పద్ధతిలో పెట్టాలని భావించి తన శిష్యులను తిరుమలలో ఒక్కో కార్యక్రమానికి నియమించాలని భావించారు. తిరుమల శ్రీవారు అలంకార ప్రియుడు, ముఖ్యంగా పుష్పాలంకార ప్రియుడు. అందుకే తిరుమలలో కొండ మీద నివాసం ఏర్పరచుకుని పూల తోటలను పెంచి శ్రీవారికి పుష్ప కైంకర్యం చేయడానికి ఎవరైనా వెళతారా అని అడిగారు రామానుజాచార్యుల వారు. అయితే అప్పట్లో కొండ మీద నివాసం ఉండడం అంటే అత్యంత కష్టమైన పని. బాగా చలి ప్రదేశం కావడం, దోమలు, విషజ్వరాల బాధ ఉండడం, దానికి తోడు అడవి జంతువులు, పురుగు పుట్ర భయాలు, జనసంచారం లేని ప్రదేశం కావడంతో
కొండ మీద ఉండి పూల తోటలను పెంచడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అయితే అనంతాచార్యులు మాత్రం ఈ పనిని అదృష్టంగా శ్రీ వెంకటేశ్వరుడు తనకిచ్చిన అపూర్వమైన అవకాశంగా భావించి కొండకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. గురువుగారి అనుమతి తీసుకుని భార్యా సమేతంగా తిరుమల కొండ మీదకు చేరుకున్నారు అనంతాళ్వార్. ఎంతో శ్రద్ధతో పూల తోటలను పెంచే ప్రయత్నంలో పడ్డారు. ఈ ప్రయత్నంలో భాగంగా వివిధ రకాల పుష్పజాతులను గురించి తెలుసుకుని విభిన్న జాతుల వివిధ రంగుల పుష్పాలను తోటను పెంచాలని తలపెట్టారు. ఈ ప్రయత్నంలోనే పూల తోటలు పెంచడానికి కావలసిన నీటి కోసం ఒక చెరువును తవ్వాలని తలపెట్టాడు. ఆలయానికి దక్షిణ దిక్కున విశాలమైన ప్రదేశంలో ఒక పెద్ద చెరువును తవ్వాలని నిర్ణయించారు. అప్పుడు అనంతాళ్వార్ నిర్మించిన చెరువు ఇప్పటికీ మనం క్యూ కాంప్లెక్స్ పక్కన చూడొచ్చు. సరే, ఇది స్వామి తనకు అప్పగించిన కార్యక్రమం, స్వామివారు తనకిచ్చిన కార్యక్రమం, తాను మాత్రమే సక్రమంగా నెరవేర్చాలి అనుకున్నారు అనంతాచార్యుల వారు. తన సహధర్మచారిణి కాబట్టి తన భార్య సహాయం మాత్రమే తీసుకుని పూల తోటలను పెంచాలని భావించారు. పూల తోటలు పెంచాలంటే సమృద్ధిగా నీటి వనరు ఉండాలి. కాబట్టి ఒక చెరువు తవ్వడం మొదలుపెట్టారు అనంతాళ్వార్. అనంతాళ్వార్ చెరువు తవ్వుతుంటే అతని భార్య ఆ మట్టిని తట్టతో ఎత్తిపోస్తుండేది. అయితే అప్పటికే ఆమె గర్భవతి అయినా కూడా ఆమె స్వామి కార్యం కోసం శ్రమ పడేది. అయితే శారీరక పరిస్థితి కారణంగా త్వరగా అలసిపోయేది. అయినా కూడా తన భర్త ఎంతో భక్తి శ్రద్ధలతో మొదలుపెట్టిన ఈ పనిలో కష్టపడుతూనే సహాయం చేస్తూ ఉండేది. తన భక్తులైన వీరు ఇంత కష్టపడడం చూసి శ్రీ వెంకటేశ్వరునికి జాలి కలిగింది. తన భక్తునికి సహాయం చేయాలనుకున్నాడు. వెంటనే బాలుని రూపంలో వచ్చి, అయ్యో పాపం, నిండు గర్భిణి అయిన ఆమె ఎంత కష్టపడుతోంది, ఆమెనెందుకు కష్టపడడం, నేను మీకు సహాయం చేస్తాను, మీరు తవ్వుతూ ఉంటే ఆ మట్టిని నేను మోసి పారబోస్తాను అని అడిగాడు అనంతాచార్యులను. అయితే తాను తన భార్య మాత్రమే ఆ దైవ కార్యం ముగించాలని తలపెట్టిన అనంతాళ్వార్ బాలుని అభ్యర్థన తిరస్కరించాడు. అయితే పాపం, అంత కష్టపడుతున్న తన భక్తులకు ఎలాగైనా సహాయం చేయాలని బాలుడి రూపంలో ఉన్న వెంకటేశ్వరుడు మళ్ళీ మళ్ళీ వచ్చి తాను సహాయం చేస్తానని అడగసాగాడు. కానీ అనంతాళ్వారు విసుక్కుని కసురుకున్నాడు. కానీ భక్తులు అంత కష్టపడుతుంటే స్వామివారు చూస్తూ ఊరుకుంటారా? వెంటనే అనంతాళ్వారు భార్యకు బదులుగా తాను తట్టతో మట్టి తీసుకుని త్వరగా పారబోసి మళ్ళీ ఆ తట్ట అక్కడ పెడుతున్నాడు. పని తొందరలో ఉన్న అనంతాళ్వార్ ఇది గమనించలేదు. తన భార్యే మట్టిని పారబోస్తున్నది అనుకున్నాడు. అయితే కాసేపటికి గర్భిణి అయిన తన భార్య అంత త్వరగా మట్టి ఎలా పారబోస్తోందా అన్న అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూశాడు. ఇది గమనించిన ఆ బాలుడు అక్కడి నుంచి పారిపోసాగాడు. జరిగినది గ్రహించిన అనంతాళ్వార్ తను వద్దన్నా కూడా ఇలా విసిగిస్తున్న ఆ బాలుడి మీద విపరీతమైన కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుని మీదకు విసిరేశాడు. ఆ గుణపం ఆ బాలుని గడ్డానికి తగిలి రక్తం బొటబొట కారింది. ఆ రక్తంతోనే ఆ బాలుడు ఆలయ గర్భగుడిలోకి పరుగెత్తి మాయమైపోయాడు. ఆ తర్వాత యథావిధిగా అర్చకులు పుష్పమాలలతో అనంతాళ్వార్ స్వామి కైంకర్యం కోసం రాగా అక్కడ స్వామి విగ్రహం గడ్డమంతా రక్తంతో తడిసి ఉండడం చూసి బెంబేలు పడ్డారు. క్రితం రోజు జరిగిన సంఘటన, అప్పుడు బాలుని గడ్డానికి తగిలిన తను విసిరిన గుణపం గుర్తొచ్చి విషయం అర్థమైంది అనంతాళ్వార్కి. వెంటనే తన తప్పు గ్రహించి స్వామి పాదాలపై పడి దుఃఖించాడు. అప్పుడు స్వామివారు అలా దుఃఖించవద్దని తన గడ్డం మీద మంచి గంధపు ముద్దను పెట్టమని చెప్పారట. అప్పుడు అర్చకులు స్వామివారి గడ్డానికి పచ్చ కర్పూరాన్ని అద్దారు. దానికి గుర్తుగానే నేటికి కూడా స్వామివారి గడ్డం పైన పచ్చ కర్పూరం అద్దడం మనం చూడొచ్చు. అలాగే ఈ సంఘటనకు అనంతాళ్వార్ భక్తికి చిహ్నమే మనం తిరుమల దర్శనానికి వెళుతున్నప్పుడు మహాద్వారానికి కుడివైపు కనబడే గుణపం. ఇక అనంతాళ్వార్ పెంచిన ఆ పూల తోటలోనే పద్మావతీదేవిని కూడా బంధించారట అనంతాళ్వార్. ఈ వింత సంఘటన ఎలా జరిగిందంటే, చెరువు తవ్వి పూతోటల పెంపకంలోనే తన శ్రమంతా ధారపోసి పూతోటను పెంచి ఆ ఉద్యానవనానికి తన గురువుగారైన రామానుజాచార్యుల పేరుతో
శ్రీ రామానుజోద్యానవనం అని పేరు పెట్టారు అనంతాచార్యుల వారు. అలా పెంచిన రకరకాల పూలతో మాలలు కట్టి స్వామికి కైంకర్యం చేయసాగారు. అనంతాళ్వారు సమర్పించే ఈ అందమైన పూమాలలు చూసిన శ్రీవారికి ఈ పూదండలే ఇంత అందంగా ఆకర్షణీయంగా ఉంటే ఆ పూలను పెంచే పూదోటలు ఇంకెంత అందంగా ఉంటాయో చూడాలి అనుకున్నారు. అంత అందమైన పూదోటలను తప్పకుండా చూడాలి అనుకున్నారు స్వామివారు, అమ్మవారు. అనుకున్న ప్రకారం ఒకరోజు ఆలయంలో ఏకాంత సేవ ముగిసిన తర్వాత స్వామివారు పద్మావతీదేవితో కలిసి అనంతాళ్వార్ తోటకు వెళ్ళి విహరించసాగారు. అందమైన ఆకర్షణీయమైన ఆ పూలను చూసి ఎంతో ముచ్చట పడిన స్వామివారు సంతోషంగా తోటలో విహరించడమే కాక నచ్చిన పూలను కోసి తాను అలంకరించుకుని అమ్మవారికి కొన్ని అలంకరింపచేశారు. అలా నచ్చినంతసేపు విహరించి తమ స్థానాల్లోకి వెళ్ళిపోయారు. ఆ మర్నాడు ఉదయం పూల సేకరణకు తోటకు వచ్చిన అనంతాళ్వార్ తోటంతా ఎవరో తిరిగినట్టుగా ఉండడం, అలాగే పూలు కూడా కోసి ఉండడం చూసి ఎవరో దొంగలు తోటను నాశనం చేశారని బాధపడ్డారు. ఆ తర్వాత కూడా తరచుగా ఇలాగే జరుగుతూ ఉండేది. ఇలా తోటలో దొంగతనంగా తిరుగుతున్న వారిని ఎలాగైనా పట్టుకోవాలని ఎంతగానో ప్రయత్నించారు అనంతాచార్యుల వారు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో ఈరోజు ఎలాగైనా తోటను పాడు చేస్తున్న ఆ ఆకతాయిలెవరో కనిపెట్టాలని రాత్రంతా తోటలోనే మాటు వేసి కూర్చున్నారు. యథాప్రకారం స్వామివారు పద్మావతీదేవితో తోటకు వచ్చి విహరించసాగారు. తోటలో మాటు వేసి ఉన్న అనంతాచార్యులకు తోటలో ఎవరో ఇద్దరు తిరుగుతున్నట్టు లీలగా కనిపించింది. చీకటి కావడం మూలాన ఎవరో స్పష్టంగా తెలుసుకోలేకపోయాడు. కానీ ఎవరో రాజకుమారుడు, రాజకుమారి లాంటి వాళ్ళిద్దరు తిరుగుతున్నట్టు గ్రహించాడు. వారు ఎవరైనా సరే తోటను పాడు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి అనుకున్నాడు. వాళ్లను పట్టుకోవాలని వెంటపడ్డాడు. కానీ స్వామివారెందుకు చిక్కుతారు? బాణల్లా పరుగెత్తారు. ఎంత తరిమినా స్వామిని పట్టుకోలేకపోయారు అనంతాచార్యులు వారు. అయితే పద్మావతమ్మవారు మాత్రం స్వామివారితో పాటు పరుగెత్తలేకపోయారు. అనంతాచార్యుల వారికి చిక్కిపోయారు. హన్నా, నా తోటనే పాడు చేస్తారా? చూడబోతే గొప్పింటి వారిలా రాచబిడ్డల్లా ఉన్నారు. మీకిదేం బుద్ధి? పరాయి వారి తోటను పాడు చేస్తారా? ఉండు, నీ పని చెప్తాను. నీ భర్త నాకు చిక్కకుండా పారిపోయాడు. నేను మాత్రం నిన్ను వదలను. నిన్నిక్కడ బంధించి ఉంచితే నీ భర్త రాకుండా పోడు కదా, నీకోసమైనా వస్తాడు కదా అంటూ పద్మావతీదేవిని అక్కడున్న చెట్టుకు బంధించాడు అనంతాచార్యుల వారు. తండ్రి, నేను నీ బిడ్డలాంటి దాన్ని కాదా? నన్నిలా బంధించడం తగునా? నన్ను విడిచిపెట్టు అంటూ వేడుకుంది అమ్మవారు. నిన్ను వదిలిపెట్టాలా? జరగదు, వదలడం జరగదు. అసలు మీరెవరో చెప్పు, నీ భర్త పేరేంటో చెప్పు అని అడిగాడు అనంతాచార్యులు. నాయనా, భర్త పేరు నా నోటితో ఎలా చెప్పగలను? నన్ను వదిలిపెట్టు తండ్రి, నీ కూతురు లాంటి దాన్నే కదా, వదిలిపెట్టయ్యా అని వేడుకుంది పద్మావతీదేవి. వదలనుగాక వదలను. నిన్ను బంధిస్తే నీ భర్తే పరిగెట్టుకుంటూ వస్తాడు, అందుకే నిన్ను వదలను అంటూ ఆమెను అలాగే బంధించి ఉంచి ఆమె కాళ్ల దగ్గరే పడుకుని నిద్రపోయాడాయన. తెల్లవారింది. ఆలయంలో పూజారులు స్వామివారి సేవలకు సిద్ధపడుతున్నారు. ఆరాధనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో స్వామివారి హృదయంలో ఉన్న అమ్మవారి మూర్తి లేకపోవడం గమనించారు. ఆందోళన పడ్డారు, కంగారు పడ్డారు. ఇది గమనించిన స్వామివారు, అమ్మవారు అనంతాళ్వార్ తోటలో బందీగా ఉంది, వెళ్ళి తీసుకురమ్మని చెప్పారు. అందరూ అనంతాళ్వార్ తోటకు పరుగులు పెట్టారు. ఈ ఉదంతమంతా విన్న అనంతాళ్వార్, అయ్యయ్యో, నేనెంత పాపాత్ముడిని! నా పాపానికి నిష్కృతి లేదు. ఆ తల్లినే బంధించానా? లోకాల నేలే జగజ్జననిని ఒక సాధారణ స్త్రీలాగా చెట్టుకు కట్టేశానా? నేను రోజూ పూజించే అమ్మను నా చేతులతో నేనే బంధించానా? ఎంత అపరాధం చేశాను! ఇప్పుడేది దారి అంటూ కంగారు పడిపోయాడు. అంతలోనే తేరుకుని ఒక పూల గంపను తీసుకువచ్చి అందులో రకరకాల పరిమళ భరితమైన పుష్పాలను అమర్చి అందులో కమలంలో ఉద్భవించిన ఆ తల్లి పద్మావతీదేవిని కూర్చుండచేసి ఎంతో గౌరవంగా ఒక కూతురిని అల్లుని దగ్గరకు ఎలా చేరుస్తారో అంత అపురూపంగా
అమ్మవారిని స్వామి సన్నిధికి చేర్చారు అనంతాళ్వార్. తన భార్యను అంత గౌరవంగా తీసుకొచ్చిన అనంతాళ్వార్ని అంతే గౌరవంగా సమాదరించారు స్వామివారు. రండి మామగారు అని పలకరించారు. స్వామి, నన్నేనా అలా పలకరించినది? ఆశ్చర్యంగా చూశాడు అనంతాళ్వార్. అవునయ్యా, నిన్నే. కూతురిని అత్తవారింటికి పంపినంత ఆదరంగా భద్రంగా పద్మావతీదేవిని నా సన్నిధికి తీసుకొచ్చావు. మరి నువ్వు నాకు మామగారితో సమానమే కదా. అందుకే ఒక అల్లుడిగా నేనందించే సత్కారాన్ని స్వీకరించు అంటూ పట్టుబట్టలు తాంబూలం సమర్పించారట శ్రీవారు. అలా శ్రీవారి చేతే మామా అని పిలిపించుకున్న ధన్యజీవి అనంతాళ్వార్. పుష్పాల మధ్య గంపలో కూర్చోబెట్టి నెత్తిన పెట్టుకుని తెచ్చిన అమ్మవారిని స్వామి సన్నిధిలో దించగానే అమ్మవారు ప్రతిమగా మారి స్వామివారి వక్షస్థలాన్ని చేరింది. ఇలా ఇంత శ్రమపడి అనంతాళ్వార్ తవ్విన చెరువు ఇప్పటికీ ఉంది. ఆ చెరువు పక్కనే తరువాతి కాలంలో తిరుమల వచ్చే భక్తుల కోసం కట్టిన కాటేజీలు అనంతాళ్వార్ ట్యాంక్ కాటేజెస్ అని వ్యవహరిస్తున్నారు. అప్పుడు అలా ఇన్ని శ్రమలకు పరీక్షలకు నిలబడి అనంతాళ్వార్ చేపట్టిన పూదోటల పెంపకం, పుష్ప కైంకర్యం ఇప్పటికీ కూడా నిరాటంకంగా కొనసాగుతూ వస్తుంది. ఈ జరిగిన సంఘటనకు గుర్తుగానే ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ తర్వాత ఆ మర్నాడు బాగ్ సవారీ ఉత్సవం జరుగుతుంది. అప్పుడు అనంతాళ్వార్ బాలుడి రూపంలో ఉన్న స్వామిని తరుముతూ వస్తుంటే స్వామివారు ఎలా పరుగులు పెట్టారో అదేవిధంగా ఈ బాగ్ సవారీ ఉత్సవం రోజు స్వామివారి పల్లకి పరుగులు పెడుతూ ముందుకు వెళుతుంది. ఇలా తన జీవితాన్ని ఆ శ్రీవారి సేవలో పునీతం చేసుకున్న మహానుభావుడు అనంతాళ్వార్.